నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గట్టిగా చప్పలు కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండో మాట, గుర్తుపెట్టుకోండి బాగా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమాకాండ 15:26లో మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులుగా ఉండి ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొనినప్పుడు ఏమైంది? ఐగుప్తికి కలగజేసిన ఏ రోగం నిన్ను ఆవరించదు, నిన్ను ముట్టదు, నిన్ను తాకదు, నీ కుటుంబంలోనికి రావడానికి అవకాశం లేదు. అలా చేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. చేసిన రోగాలు భయంకరంగా ఉన్నాయి. భయంకరమైనటువంటి వ్యాధులు, రోగాలతో ఐగుప్తి ప్రజలు అల్లాడిపోయారు ఆ దినాలలో. అవునా కాదా? మోషే ప్రార్థన చేస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలందరిని కూడా దేవుడు కాపాడుతూ ఐగుప్తి ప్రజలందరూ కూడా అల్లకొల్లాలు అయిపోయారు. కొన్ని రోగాలు వచ్చినాయి, కొన్ని బాధలు వచ్చినాయి వారికి, కొన్ని శ్రమలు వచ్చినాయి ఐగుప్తి ప్రజలకి. అందుకే అన్నాడు, ఐగుప్తికి కలగజేసిన ఏ రోగం నీకు రాదు, నీకు రానివ్వనని అని అన్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి ఉన్నతమైనటువంటి సహాయము దేవుడు నీకు చేయాలి అంటే ఆయన దృష్టికి నీవు న్యాయమైనది చేసి, ఈ మాట వినండి అమ్మా, ఈ మాట వినండి, ఆయన దృష్టికి ఏం చేయాలి?